టెంపుల్ వాజ్ కల్చరల్ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెద్ద పెద్ద టెంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ పెద్ద పెద్ద టెంపుల్స్ అన్ని కల్చరల్ సెంటర్స్ గా ఉపయోగపడేటివి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద టెంపుల్ తీసుకుంటే అది సైనికులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా ఉపయోగపడేది. దాంతో పాటు అప్పుడు స్కూల్స్ ఏం లేవు కాబట్టి అండ్ వేద పాఠశాలలు ఉండేవి కాబట్టి ఆలయంలో ఉండేటువంటి పూజారులు మెయిన్ టైంలో కాకుండా మిగతా టైంలలో అక్కడ ఊర్లో ఉండేటువంటి పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పించేటువంటి ఒక పాఠశాలలో ఉపయోగపడేది. మీకు వారాంతపు సంతల గురించి ఐడియా ఉంటుంది. ఒక ఊర్లో శనివారం జరుగుతాయి, ఒక ఊర్లో సోమవారం జరుగుతాయి. అట్లాంటి సంతలు జరిగేటువంటి వేదిక టెంపుల్ కాంప్లెక్స్ అయి ఉంటుంది. టెంపుల్ కి నిర్మాణం చేయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలకులు ఆలయానికి సంబంధించి ఖర్చుల కోసం ధూపదీప నైవేద్యాల కోసం కొంత ల్యాండ్ ని ఇస్తారు. ఆ ల్యాండ్ ని ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళు కొంచెం అమౌంట్ ని టెంపుల్ మెయింటెనెన్స్ కోసం పే చేయాల్సి వస్తుంది. ఆ మెయింటెనెన్స్ కోసం వచ్చినటువంటి డబ్బుల్ని వీళ్ళు వడ్డీకి ఇచ్చేవాళ్ళు. టెంపుల్ ట్రస్ట్ కావచ్చు అది. అంటే టెంపుల్ ఒక బ్యాంకు గా కూడా ఉపయోగపడేది. సాయంకాలం అయితే జానపద కళారూపాలు ప్రదర్శించడానికి ఉపయోగపడేటివి. ఎట్ ద సేమ్ టైం ఏదైనా శుభకార్యాలు జరపడానికి కళ్యాణ మండపాలు అంటాం, అట్లాంటివి జరగడానికి ఉపయోగపడేటివి. పంచాయతీలు జరగడానికి ఉపయోగపడేటివి. దాని తర్వాత గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి తమ అవసరాలని తీర్చుకోవడానికి ఉపయోగపడే ఒక వేదికలుగా ఉపయోగపడేటివి. వివిధ రకాల చేతి వృత్తుల వారు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ స్పేస్ అవసరమైనప్పుడు టెంపుల్ కి సంబంధించిన ల్యాండ్లలో అది సామూహిక ఆస్తి, సమాజపు ఆస్తి. దాంట్లో వాళ్ళు తమ అవసరాలని ఉపయోగించుకోవడానికి ఒక ల్యాండ్ అంటూ పటిష్టంగా మేనేజ్మెంట్ డిసైడ్ చేసి ఉండేది. సో అట్లా ఒక కల్చరల్ సెంటర్ గా, ఒక రిలీజియస్ సెంటర్ గా, దాంతో పాటు కేవలం పూజలకు మాత్రమే కాకుండా ఒక బ్యాంకుగా, ఒక ఎడ్యుకేషన్ సెంటర్ గా, ట్రైనింగ్ సెంటర్ గా, డాన్స్ లాంటి కళలు నేర్పించేటువంటి ఒక వేదికగా, కేంద్రంగా మాన్యుమెంట్స్ ఉండేటివి. రానున్న కాలంలో మనం లైక్ చంద్రుడి మీద అడుగుపెట్టిన 5G టెక్నాలజీ ఉంది. అండ్ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సెకండ్స్ ఆఫ్ టైంలో మనం కాంటాక్ట్ చేసుకోగలుగుతున్నాం. సో ఇప్పుడు మాన్యుమెంట్స్ కి ఆర్ హెరిటేజ్ సైట్స్ కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ లిటిల్ బిట్ తక్కువైంది. కానీ లాజికల్లీ చూస్తే నేను మీకు తెలంగాణలో ఒక 4000 టెంపుల్స్ చూపించగలుగుతాను 800 సంవత్సరాల క్రితం కట్టినవి. ఒక 150 ఏళ్ల కింద కట్టిన బిల్డింగ్స్ ఏమైనా ఉంటే అది ఆల్రెడీ కూలడానికి శిథిలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ 800 సంవత్సరాల క్రితము, లేదంటే 1000 సంవత్సరాల క్రితము, అండ్ ఇంకా ముందుకెళ్తే 3000 సంవత్సరాల క్రితం కట్టిన మెగాలిథిక్ బరియల్స్, ఆదిమ మానవుల సమాధులు అంటాం. అవి ఎన్ని భూకంపాలు వచ్చినాయి, ఎన్ని హుద్హు తుఫాన్లు వచ్చినాయి, ఎన్ని వరదలు వచ్చినాయి, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. బట్ ఇవన్నిటిని అవి కాల గర్భంలో అన్నిటినీ చూసుకుంటూ కాలంలో జరిగేటువంటి అన్ని రకాల పనులకి, అన్ని రకాల కార్యక్రమాలకి ఒక మౌనంగా, ఒక సాక్షిభూతంగా అవి నిలబడి ఆనాటి వైభవాన్ని మనందరికి ఇప్పటికీ చెప్తున్నాయి. సో దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ కాలంలో ఎట్లాంటి టెక్నాలజీ వాడారనేది మనం నేర్చుకుంటే మనం ఆ టెక్నాలజీని ఇప్పుడు యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప టెంపుల్లో ఫ్లోటింగ్ బ్రిక్స్ ఉపయోగించారు, నీళ్లలో తేలే ఇటుకలు ఉపయోగించారు. ఇది 2024లో మనం మళ్ళీ చేయలేకపోతున్నాం. దో మనం చంద్రుని మీద అడుగు పెట్టొచ్చు, లేదంటే ఎలాన్ మస్క్ రాకెట్లు వేర్వేరు గ్రహాలకు పంపించవచ్చు. కానీ మనకి 150-200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుడిలో చేసినటువంటి ఒక పనిని మనం ఇప్పటికీ చేయలేకపోతున్నాం. ఛాయ సోమేశ్వర దేవాలయంలో 24/7 సూర్యుడు ఎప్పుడైతే ఉంటాడో అంతసేపు నీడ కనిపిస్తుంది, విగ్రహం నీడ. ఆ టెక్నాలజీని మనం ట్రేస్ అవుట్ చేసినా అట్లాంటి రెప్లికాని మనం ఇంకోటి చేయలేకపోతున్నాం. కాకతీయ ఆలయాలలో ఐరన్ క్లాంపులు వాడారు. అంటే వజ్రాన్ని వజ్రంతోనే గోయాలన్నట్టు ఇనుముని ఇనుముతోనే అంటిస్తే ఒక రాయిని ఇంకో రాయిని జాయిన్ చేయడానికి విడిపోకుండా ఉండడం కోసము, స్ట్రెంగ్తన్ కోసము ఐరన్ ని వాడచ్చు. ఇప్పుడు మనం ఐరన్ వాడుతుంటాం, కానీ ఐరన్ కాలక్రమంలో తుప్పు పడుతుంది, రస్ట్ వస్తుంది. అది 34 ఏళ్ల నుంచి ఐరన్ కి వ్యాలిడిటీ ఉండదు. సో అందుకని రాళ్ళని క్లాంపుల్లాగా వాడారు. సో అది మనం ఇప్పటికీ దాన్ని మనం ఇప్పటికీ దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం అట్లాంటి టెక్నాలజీని. సో మనకున్నటువంటి పరిస్థితులలో, మనకున్నటువంటి సామాజిక పరిస్థితుల మూలంగా అభివృద్ధి చెందడం అనేది ఇట్ ఈస్ అన్స్టాపబుల్ థింగ్, అది నెవర్ ఎండింగ్ ఫినామినా. సో దాంట్లో మనం వీటిని ఇన్కల్క్యులేట్ చేయగలిగితే అది ఇంకొంచెం బాగుంటుంది అనేది నా పాయింట్.